కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగడానికి కాంగ్రెసే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెసే ఏదో చేసి ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందని, కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదని, 100 ఏళ్ల ముందు చూపుతో నిర్మించిన ప్రాజెక్ట్ అని కేటీఆర్ అన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ అంటూ మొత్తుకుంటున్నారని, కాళేశ్వరం ఖర్చు 80,000 కోట్లేనని సీఎం రేవంత్ కు పిల్లలిచ్చిన మామే చెప్పారని వ్యాఖ్యానించారు. మరి 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడ జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశం మీద మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి వ్యాఖ్యలు చేశారు. ఇది ఖచ్చితంగా కుట్ర కోణంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమానం ఉంది, దీని వెనుక ఏదో జరిగింది, ఏదో మతలబు ఉందన్నటువంటి అనుమానాన్ని కేటీఆర్ ఆనాడు వ్యక్తం చేశారు. ఈ రోజు వరంగల్ టూర్ లో కూడా మీడియాతో మాట్లాడినటువంటి ఆయనే చాలా అంశాలు కూడా మాట్లాడారు. వాస్తవానికి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కానే కాదు, ఇది మొత్తం 80,000 కోట్లకు సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే దీంట్లో 80,000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందనేది కదా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళే ఏదో చేసి ఉంటారన్నటువంటి అనుమానం ఉంది. కూలడానికి ఏదైతే మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్ల దగ్గర జరిగినటువంటి ఏదైతే పగుళ్లు ఉన్నాయో ఆ పగుళ్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది వల్ల ఇదంతా జరిగి ఉంటుందన్నటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కుంగడానికి కాంగ్రెస్ కారణమే ఉండొచ్చని కూడా గతంలో ఆయన చెప్పినటువంటి దాంట్లో దీంట్లో వాస్తవం ఉందని కూడా మరోసారి కేటీఆర్ చెప్పారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఏదో చేసి ఉంటుందని కూడా, ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు జరిగినటువంటి సంఘటన కాబట్టి మేడిగడ్డ, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టు ఏదైతే ఉందో అన్నారు. ఈ 3 ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఎలక్షన్ కు సంబంధించి 2013లో జరిగినటువంటి ఈ సంఘటనలో 2023కు సంబంధించినటువంటి సంఘటనలో ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, దీన్ని అస్త్రంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా దీన్ని అస్త్రంగా వాడుకుంటుందేమో అన్నటువంటి ఆలోచన కూడా ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా పదే కాళేశ్వరం కూలేశ్వరం అంటూ పదే ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 80,000 కోట్ల స్కామ్ ఎలా జరిగి ఉంటుంది, దాని ఖర్చే అంత కానిప్పుడు అంత అవినీతి ఎట్లా జరుగుతుందని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ కు పిలుపునిచ్చిన మామే స్వయంగా 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనీసం ఈ అసలు వాస్తవానికి కాళేశ్వరం అనేది కేసీఆర్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాన్ని తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు వచ్చే 100 ఏళ్ల దాకా ఉపయోగపడేలాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. ప్రతి అంశాన్ని కూడా చాలా సూక్ష్మంగా అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే నిపుణుల పర్యవేక్షణల మీదనే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఇసుకలో కట్టినట్టు కానీ అని వివిధ రకాల ఆరోపణ చేసినట్టుగా నాసిరకంగా కట్టినని కానీ ఇలాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలు, ఎందుకంటే మొన్న లాస్ట్ టైం కూడా వరదలకు కానీ అంతకన్నా ముందు 2022లో జరిగినటువంటి వరదల్లో కానీ ఎక్కువ చాలా క్యూసెక్ల వరద నీరు వచ్చింది. అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నీరు రిలీజ్ చేసినా కూడా ఎలాంటి ప్రమాదం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది అయ్యే అవకాశం లేదని కూడా ఆయన పదే చెప్తూ వస్తున్నారు. అందుకనే కేటీఆర్ పదే ఆరోపణ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కాళేశ్వరాన్ని ఎండబెట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలాగా కుట్ర కూడా పండుతున్నారు అన్నటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది కనుక ఆ నీరు అందిస్తే కింద ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 ఎకరాలు నీరు అందిస్తే రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే వాళ్ళ ఆనందాన్ని చూడలేకనే కావాలనే నీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేలాగా చేయట్లేరు అన్నటువంటి ఆరోపణ కూడా కేటీఆర్ చేస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా కాళేశ్వరం అంశం మీద మరోసారి కాంగ్రెస్ మీద గట్టిగానే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ భవన్ లో వేదిక కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చూసినాం. కనుక ఈ రోజు వరంగల్ లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన పదే ఈ వ్యాఖ్యానం చేస్తూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఆస్తి కాదని 100 ఏళ్ల ముందు చూపుతోనే ఈ రకంగా ఖర్చు చేసి మరి దీన్ని
ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గా తీశారు. కానీ ఈ కాంగ్రెస్ అయితే నరేందర్ ఇప్పటికే కమిటీ రిపోర్ట్ రెడీ అయిపోయినట్టుంది, దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా కేబినెట్ భేటీలో దాన్ని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనేటటువంటి వార్తల నేపథ్యంలో ఏ రకంగా అంటే వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా? నెపం కొంత కాంగ్రెస్ వైపు కూడా ఉంది, కాంగ్రెస్ ఏదో చేసిందన్న అనుమానాలు కలిగించడం ద్వారా కొంత జరిగినటువంటి డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటికే చాలా సార్లు సందర్భాలు చెప్పారు. హరీష్ రావు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు పనిచేశారు. బట్ ఆనాడు ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు. సీఎం గా కేసీఆర్ పనిచేసినటువంటి సందర్భంలో ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా కట్టారు. అందుకే దాన్ని ఎందుకంటే వరల్డ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చూస్తే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ గానే నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని పదే పదే బీఆర్ఎస్ చెప్తూ వస్తోంది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ ప్రాజెక్టు ని అది అధ్వానమైనటువంటి ప్రాజెక్టు, అది కూలేశ్వరం ప్రాజెక్టు గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితే బీఆర్ఎస్ చేస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి వెళ్లారు, ఈటెల రాజేందర్ గతంలో వచ్చి వెళ్లారు, అదే హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఆనాడు పనిచేసినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అదేవిధంగా కింది స్థాయి గ్రౌండ్ లో ఉన్నటువంటి సిబ్బంది నుంచి మొదలు పెట్టుకునే బ్యూరోక్రాట్స్ వరకు ఎంక్వైరీలో కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో వచ్చి హాజరైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. బట్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సినటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మళ్ళీ ఈ తరచు ఆరోపణలు చేస్తున్నటువంటిది అది ఏ రకంగా అది డైవర్షన్ పాలిటిక్సా ఏందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక పక్క కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారు, మరొక రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఎదురు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 రోజుల్లో మొత్తం ఎంక్వైరీని పూర్తి చేసింది. కాళేశ్వరం కమిషన్ వేసింది, దీని మీద నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం ఎంతో డాక్యుమెంట్ కూడా కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే మనం చూస్తున్నాం 3 నెలల గడువు కూడా పెంచింది కాళేశ్వర కమిషన్ సంబంధించిన రిపోర్ట్ తయారు చేయడానికి. ఈ అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కేబినెట్ లో నిర్ణయించిన తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ఎటువైపు తీసుకెళ్లాలి ఈ ప్రాజెక్టు. ఎందుకంటే నాట్ ఓన్లీ 1000 కోట్లు 2000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు కాదు. ఎందుకంటే దాదాపు 80,000 కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ఉండాలంటే దాన్ని వార్డులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు. బట్ అందుకనే ఆ 2 పిల్లర్ల దగ్గర మరమ్మతులు చేసి మళ్ళీ ప్రజా అవసరాల కోసం సాగునీటి కోసం ఆ ప్రాజెక్టు యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే మేధావులు చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అదే చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకుని కాళేశ్వర కమిషన్ సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ తాజాగా మాత్రం ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది రాష్ట్ర రాజకీయాల మీద కొంత ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు మీద కూడా ఆయన మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఫైనల్ గా కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు ముందుకు వెళ్తుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే నరేందర్, థ్యాంక్ యూ.